This conference will now be recorded. ఓకే. సో మనం నిన్నటి వరకు డేటా టైప్ చూసాం, డేటా టైప్ కన్వర్షన్ చూసాం, అండ్ డిఫరెంట్ ఆపరేటర్స్ చూసాం. ఇవన్నీ చూసాము. నిన్న నేను ఎక్కడ స్టాప్ చేశాను, నేను నన్ను గురించి చెప్తాను. నన్ను అనేది ఒక డేటా టైప్, దాని గురించి చెప్తా అని చెప్పాను. అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ గురించి కూడా చెప్తాను. ఐడెంటిటీ ఆపరేటర్, మ్యూటబిలిటీ కాన్సెప్ట్, నన్ను ప్రింట్ స్టేట్మెంట్ గురించి చెప్తాను చెప్పాను. బిఫోర్ గోయింగ్ టు ఐడెంటిటీ ఆపరేటర్, ఒకసారి అసలు మ్యూటబిలిటీ కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. ఐడెంటిటీ ఆపరేటర్ గురించి చెప్తాను. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్ గురించి చెప్పాలి అంటే we should know about mutability concept. Okay, so అసలు ఏంటి మ్యూటబిలిటీ కాన్సెప్ట్ అంటే? జస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడేది వాట్ ఈస్ మ్యూటబిలిటీ, మ్యూటేషన్, మ్యూటబిలిటీ అంటే with చేంజెస్. కరెక్ట్. మ్యూటబుల్ అంటే చేంజ్ అవుతా ఉంటుంది, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వదు, వీ కెనాట్ చేంజ్ అన్నట్టు. ఇమ్యూటబుల్ అంటే సింపుల్ అన్నది. ఇప్పుడు పైథాన్ లో కొన్ని మ్యూటబుల్ డేటా టైప్స్ ఉన్నాయి, కొన్ని ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు చూసిన బేసిక్ డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్, ఇంకా స్ట్రింగ్, కాంప్లెక్స్, స్ట్రింగ్, ఇవన్నీ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకున్నాను. ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నానంటే a = 10 అని రాశాను. యూజువల్ గా ఏమనుకుంటారు, ఇవన్నీ ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా, ఇవన్నీ నేను ఇమ్యూటబుల్ అని చెప్పాను కాబట్టి a = 10 ఇస్తే నెక్స్ట్ నేను a = 30 అని ఇస్తే నాకు ఎర్రర్ రావాలి అనుకుంటాం. బట్ అదిగా జరిగేది only one value for a particular యాక్చువల్ అదిగా జరిగేది కింద అండర్ లేయర్ లో అండర్ దగ్గర కొద్దిగా జరుగుతుంది. అండర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, పైథాన్ లో నేను ఇప్పుడు ఒక లైన్ చెప్తున్నాను. ఈ లైన్ నేను ఐ విల్ రిపీట్ 10,000 times ఈ కోర్స్ ఎంత వరకు. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చెప్తాను, బట్ ప్రస్తుతానికి ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు a = 10 అంటే మన మెమరీలో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది విత్ వాల్యూ 10. మన మెమరీలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఏ టైప్? ఇది 10 అనేది ఇంట్ కదా, సో ఇంటర్నల్ గా ఇంట్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ అవుతుంది. దీనికి ఒక వేరియబుల్ a అనేది పాయింట్ అవుతుంది. a అనే వేరియబుల్ ఈ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. సో ఇది జరిగింది ఈ లైన్ లో. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది మెమరీలో స్టోర్ అవ్వాలి కదా. మెమరీలో స్టోర్ అవ్వాలంటే దీనికి అంటూ ఒక అడ్రస్ ఉంటుంది మెమరీలో. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది మెమరీలో. సో నంబర్స్ ఉంటాయి, 1876543 ఏదో ఒక నంబర్ ఉంది. ఇలా ఒక నంబర్, దీనికి ఒక నంబర్ అనేది అడ్రస్ లో ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే జస్ట్ లైక్ ఫైల్ నేమ్ హర్ష, అది తీసుకునే ఫైల్ నేమ్ లాగా. అంటే ఇది మనకి ఇంట్ అడ్రస్ లాగా. ఓకే, ఇది మనకి ఇంట్ అడ్రస్ లాగా. ఇప్పుడు ఇది అనుకోండి, మీ హౌస్ ఇది మీ సుష్మాల్ హౌస్ అన్నట్టు. ఎక్కడ ఉంది అంటే చెప్తారు, యుఎస్ లో ఈ ప్లేస్ లో ఉంది. సో ఇది ఒక అడ్రస్ లాగా, చిన్న అడ్రస్ ఇన్ మెమరీ. ఇది ఐడెంటిఫైర్ నథింగ్ బట్ నేమ్ అంటావా, మీ పేరు చెప్పండి అంటాం. ఇప్పుడు ఏంటంటే నీ ఐడెంటిఫైర్ చెప్పు అన్నట్టు. ఐడెంటిఫైర్ ఇస్ నథింగ్ బట్ నేమ్. వేరియబుల్ a అనే వేరియబుల్ లో
ఏ అనే వేరియబుల్ ఇస్ పాయింటింగ్ టు 10 అనే ఆబ్జెక్ట్, ఇంట్ ఆబ్జెక్ట్. అది ఎక్కడ ఉంది అంటే ఈ మెమరీ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు నేను ఏ అని అడుగుతాను, నువ్వు ఏ టైప్ చెప్పు అంటే ఎలా అడగాలండి? Type of అని చెప్పు. క్లాస్, టైప్ ఆఫ్ క్లాస్ అని ఏ టైప్ ఆఫ్ ఏ అంటే నేను టైప్ వేస్తుంది. సో నాకు అది నేను ఇంట్ అని చెప్తుంది. ఇప్పుడు అలానే నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నీ అడ్రస్ ఏంటి అని చెప్పడానికి మనకి ఏంటంటే ఐడి అని ఉంటుంది. ఐడియా ఓకే. అప్పుడు చెప్తుంది నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఇది నా మెమరీ, ఇది నా అడ్రస్ మెమరీలో అని. సో ఐడియా. ఇప్పుడు మనకి ఈక్వాలిటీ ఆపరేటర్ చేసాం. ఈక్వాలిటీ ఆపరేటర్ అంటే డబుల్ ఈక్వల్ టు, ఇది కదా ఈక్వాలిటీ ఆపరేటర్ మనం చూసింది. అంటే మనం ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం, ఇప్పుడు నేను బి ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాదని మనం ఎలా చెక్ చేస్తున్నాం? ఏ ఈజ్ డబుల్ ఈక్వల్ టు బి అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఈజ్ డబుల్ ఈక్వల్ టు బి అంటే అది నాకు ఆబ్వియస్ గా ఏం చెక్ చేస్తుంది? వాటి యొక్క వాల్యూ చెక్ చేస్తుంది. దీని ఒక వాల్యూ 10 ఉంది, దీని ఒక వాల్యూ 10 ఉంది, కాబట్టి ఇది నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు వాల్యూ కాదు మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామా అని చెక్ చేయడానికి ఈజ్ ఆపరేటర్. ఈజ్ ఆపరేటర్. సో ఇప్పుడు ఏ ఈజ్ బి అంటే అప్పుడు ఫైల్ అడ్రస్ సేమ్ అని, అడ్రస్ సేమా కాదా చెక్ చేస్తుంది. ఇక ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇది తీసుకోవాలి అడ్రస్ చెకింగ్, అదే నథింగ్ బట్ ఐడెంటిటీ. ఇది ఐడెంటిటీ ఆపరేటర్, ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. ఓకే. ఫర్సే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా తీసుకుంటే 10 ని మనం ఫోన్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి దగ్గర ఐఫోన్ ఉంది అంటే 10, కానీ ఆ రెండు ఐఫోన్లు ఒకే ఇంట్లో ఉన్నాయా లేదా అనేది ఈ చెక్ చేస్తుంది. ట్రూ, ఎగ్జాక్ట్లీ. ఒక పర్సన్ లాగా తీసుకోండి, ఇది ఒక పర్సన్, నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఇది బట్ ఇది మీ ఇంటి పేరు అనుకున్నాం, ఇది మీ ఇంటి పేరు, సమ్ ఇంటి పేరు, ఇది మీ అడ్రస్. ఇంటి పేరు ఇది పెడదాం, ఇంట్ అనేది ఇంటి పేరు, ఇది మీ పేరే, ఇది మీ పేరు, ఇది నేమ్, ఇది హౌస్ నేమ్, ఇదేమో హౌస్ అడ్రస్. సో మనం ఇప్పటివరకు ఏం చెక్ చేస్తున్నాం? ఆబ్వియస్లీ ఇది పర్సన్. సో ఇది బేసిక్ గా జరిగే లోపల ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఓకే, ఒక్కసారి నేను ఏం చేస్తానంటే కోడ్ ఓపెన్ చేసి ఒక లైన్ రాస్తాను, దాని అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఏ ఈక్వల్ టు 10 అని రాశాను, బి ఈక్వల్ టు 10 అని రాశాను. ఇప్పుడు నేను ప్రింట్ ఏ డబుల్ ఈక్వల్ టు బి ఈ లైన్ రాశాను. ప్రింట్ ఏ ఈజ్ బి. ఓకే, సో 1 second. కనిపిస్తుందా క్లియర్ గా? ఏం అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదో ర్యాండమ్ గెస్ చెప్పండి సార్, జస్ట్ సంథింగ్, ఏదో మైండ్ లో ఒక ఫస్ట్ ది ట్రూ రావచ్చు. ఏ డబ్ల్యూ ఫస్ట్ ట్రూ, ఎందుకంటే మనం ఎన్ని రోజులు చూస్తున్నాం ట్రూ రావట్లేదు. బి అన్నది ఫాల్స్ రావచ్చు అనుకుంటున్నాను. ఇది ఫాల్స్ అండి, అది ఫాల్స్ రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రెండు వేరే వేరే ఇంట్లో ఉన్నాయి అంతేగా. ట్రూ, ఫస్ట్ ది ట్రూ వచ్చింది, సెకండ్ ది కూడా ట్రూ వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 10 అన్నాం, ఆ తర్వాత బి ఈక్వల్ టు కూడా 10 అన్నాం. ఈ లైన్ వల్ల ఏం జరుగుతుందంటే మెమరీలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 10 అనే వాల్యూస్ తో ఇది ఇంటూ ఏ అనేది దాని పాయింట్ అవుతుంది.
ఇప్పుడు పైథాన్ ఏం చేసిందంటే మెమరీ వేస్ట్ అయిపోకుండా ఉండడానికి, మెమరీ రీప్లేస్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను అనవసరంగా నేను b ఈక్వల్ 10 అంటే మళ్ళీ 10 తో ఇంకో క్రియేట్ చేసి దానికి b పెట్టడం కాదు. ఆల్రెడీ నాకు 10 తో ఉంది, నాకు ఆల్రెడీ 10 తో ఇంటర్ ఆబ్జెక్ట్ ఉంది, దానికి పాయింట్ చేసేద్దాం, ఎలాగో సేమ్ వాల్యూ కదా అనేసి ఇప్పుడు b ఈక్వల్ టు 10 అంటే ఆ b ని కూడా ఇక్కడికి పాయింట్ చేశాడు. ఆల్రెడీ నాకు a అనేది ఒకటి ఉన్నాడు, మళ్ళీ సేమ్ నాకు అదే వాల్యూ వస్తుంది, నాకు సేమ్ అదే పర్సన్ అంటున్నారు. సేమ్ అదే పర్సన్ అన్నప్పుడు మళ్ళీ నేను వాడి కోసం ఇంకో ఇల్లు క్రియేట్ చేసి వాడిని మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ వాడికి అంత పాయింట్ చేయడం ఎందుకు, నాకు మెమరీ వేస్ట్ చేసుకోవడం కాదు, మెమరీ బాగా యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి బి కూడా దానికే పాయింట్ అవుతుంది. ఓకే హర్ష, ఒక చిన్న క్వశ్చన్. సో when a is equal to b implies to same integer, is it mandatory that every time it shows true, like a is b అని ప్రతిసారి కూడా ట్రూ అవుతుందా if it has the same integer or for say anything? యా, సేమ్ ఇంటిజర్ ఉంటే ట్రూ చూపించాలి. ఓకే, సో రివర్స్ కూడా ట్రూ అవ్వాలి కదా. సో ఇప్పుడు a is equal to a is b అని ప్రతిసారి ట్రూ వచ్చింది అంటే ఆ రెండిట్లో కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అని కూడా మనం ట్రూ అని అనుకోవచ్చా ఎవ్రీ టైం? ట్రూ, అంతే, కరెక్ట్. ఓకే, సో ఓకే, రివర్స్ వెళ్తుంది, ఫార్వర్డ్, రెండు కూడా యా ట్రూ. ఇప్పుడు ఒకటి నేను ఈజ్ అన్నానంటే ఆ రెండింటిని ఈజ్ అన్నానంటే దే ఆర్ పాయింట్ టు సేమ్ మెమరీ లొకేషన్. సేమ్ వాల్యూ అనుకోవద్దు, సేమ్ వాల్యూ ఉంది అంటే ఆ రెండింటి యొక్క వాల్యూ సేమ్ అంటే ఏ డబల్ ఈక్వల్ టు బి అయితేనే వాల్యూ సేమ్ ఉందని. ఇప్పుడు ఏ ఈజ్ బి అంటే దే ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్ అని. అంటే ఇద్దరు ఈ సమ్ అడ్రస్ సమ్ ఏదో ఒక ఏం తీసుకున్నాం, 87615 సమ్ ఏదో అడ్రస్ తీసుకుంటే ఇద్దరు ఇదే అడ్రస్ కి పాయింట్ అవుట్ చేస్తున్నారు అని. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఇది వెళ్ళే కొద్ది బాగుంటది, ఐ ఎక్స్ప్లెయిన్ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా. ఇది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఏ 10 కి ఏ కూడా ఇదే ఇంటికి పాయింట్ అవుట్ చేస్తుంది, బి కూడా ఇక్కడికే పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏ వాల్యూ 20 కింద మారిస్తే ఇప్పుడు నేను ప్రింట్ ఏ ప్రింట్ బి అంటే ఏమొస్తుంది? a equal to b అది ఫాల్స్ వస్తుంది. No. First line is a equal to 10. Second line code is b equal to 10. Third line code ఏంటంటే a equal to 20. ఇప్పుడు నేను ప్రింట్ నేను ఈజీగానే డబుల్ ఈక్వల్ గా నేను చెక్ చేయట్లేదు, జస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను, జస్ట్ బీని ప్రింట్ చేస్తున్నాను, జస్ట్ ఈ అవుట్పుట్ ఏమొస్తాయి రెండింటికి? ప్రింట్ a కి 10 వస్తుంది, b కూడా 10 వస్తుంది. b కి 10 వస్తుంది. ఓకే, ఏ కూడా 10 వస్తుందా? అవును, a కూడా 10 వస్తుంది. వై ఏ 10 వస్తుంది? ఇక్కడ మార్చే కదా ఏ వాల్యూని. అది ఎప్పుడు ఫస్ట్ కోడ్ తీసుకుంటది అండ్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ కాబట్టి, సో నో మ్యాటర్ మీరు నెక్స్ట్ దగ్గర రాసిన అదే తీసుకుంటది. పైనుంచి ఎప్పుడు కోడ్ రన్ అవుతుంది. ట్రూ, పైనుంచి కింద కోడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ వల్ల ఏమవుతుంది మనకి, ఇలా అయింది. ఈ లైన్ వల్ల ఏమైంది మనకి, ఈ లైన్ వల్ల ఏమైంది, బి ఈక్వల్ 10 అన్నాను, సో 10 ఆల్రెడీ ఉంది కాబట్టి బి కూడా దీనికే పాయింట్ అవుట్ అయింది. ఇప్పుడు తర్వాత ఈ లైన్ అవ్వాలి కదా, ఇప్పుడు తర్వాత ఈ లైన్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ 20 అన్నప్పుడు మారాలి కదా. ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఒకసారి ఇంకా నేను ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేయలేదు, బట్ ఓకే యు ఆర్ థింకింగ్ సంథింగ్, పర్లేదు, ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాం. ఇప్పుడు జస్ట్ ఏని బిని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు నేనేం చెప్తానంటే అండి, మనం నిన్నటి వరకు ఈ ఎగ్జాంపుల్ చూసాం, నిన్నటి వరకు వి సా దిస్ ఎగ్జాంపుల్. ఏం చూసాం, ఏ ఈక్వల్ టు 10 చూసాం. ఆ తర్వాత ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే మనం ప్రింట్ ఏ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 30 వచ్చింది కదా. మనకి ప్రింట్ ఏ చేసినప్పుడు 30 వచ్చింది కదా, మరి అప్పుడు మారినప్పుడు ఇప్పుడు ఎందుకు మారదు? ఒకసారి చెప్తాను ఏంటంటే, ఒకసారి ప్రింట్ చేయాలని ట్రై చేద్దాం, ఏమైంది చూద్దాం. ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఏమవుతుందంటే ఏలో కూడా 10 వస్తుంది, బిలో కూడా 10 వస్తుంది అని చెప్పారు. నేనేం చెప్తానంటే ఏలో 20 వస్తుంది ఎందుకంటే మారింది కాబట్టి, బిలో 10 ఉంది కాబట్టి 10 వస్తుంది అని చెప్తాను. చూద్దాం ఒకసారి. సో ఏలో 20 ఉంది, 20, బిలో 10 ఉంది, సో
20 10. ఇది ఏమైపోయింది మరి? ఇమ్యూటబిలిటీ అన్నాం ఏంటి మరి, ఏం మారిపోయింది ఏంటి అనుకుంటే ఇప్పుడు ఒకసారి ఏమంటారంటే ఇది చూద్దాం ఒకసారి ఏమైందో. అసలు ఏమైంది అంటే అండర్ లేయర్ లో అది ఇమ్యూటబిలిటీ అదేమో చూస్తున్నాం. ఇప్పుడు A = కింద B = 20. Now again sorry 10. Now A = 20. ఈ లైన్స్ వల్ల ఏమైందంటే ఫస్ట్ 10 క్రియేట్ అయింది A. ఇప్పుడు B కూడా దానికే పాయింట్ అవుతుంది కాబట్టి B కూడా దానికే పాయింట్ అవుట్ అయింది. ఇప్పుడు బేసిక్గా నేను ఏం చెప్పాను, వీటికి ఇమ్యూటబుల్ అన్నా. ఇమ్యూటబుల్ అని చెప్పాను. సరే, బేసిక్ గా ఫస్ట్ ఏమొచ్చిందంటే అండి పైథాన్ వాళ్ళు ఏం చేశారంటే మెమరీ యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నారు. సో మెమరీ యూటిలైజ్ చేసుకుందాం అనుకుని ఏం చేశారు వాళ్ళు, ఏ ఆల్రెడీ 10 పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి బీని కూడా 10 పాయింట్ అవుట్ చేద్దాం అని చెప్పారు. సరే ఓకే చేశారు, ఫైన్ అయిపోయింది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఎవడో ఒక డౌట్ రైజ్ చేశాడు, నువ్వు ఏని 10K పాయింట్ అవుట్ చేస్తున్నావు, బీని కూడా నువ్వు సేమ్ ఇంకోటి క్రియేట్ చేయకుండా ఇంకోటి క్రియేట్ చేసి దానికి కాకుండా మళ్ళీ ఆల్రెడీ మెమరీ యూటిలైజ్ చేసుకున్నా అని చెప్పి మళ్ళీ దానికే పాయింట్ అవుట్ చేస్తున్నావు. ఇప్పుడు నేను ఏ యొక్క వాల్యూ మారిస్తే మరి బి కూడా మారిపోతుందిగా, అది అన్యాయం కదా అన్నాడు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా, ఓకే అందుకని ఏం చేద్దాం అంటే నేను దీన్ని ఇమ్యూటబుల్ చేస్తా. ఇమ్యూటబుల్ చేయడం అంటే ఏంటంటే నేను ఇక్కడ ఏం మార్చను, నేను ఇక్కడ మార్చలేను. మీరు ఎప్పుడైనా చేంజెస్ చేద్దామని ట్రై చేశారంటే ఆ చేంజ్ అయిన వాల్యూతో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక్క నిమిషం చెప్తాను. సో ఇది ఏ దీనికే పాయింట్ అవుట్ అవుతుంది, బి కూడా దీనికే పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఏం 20 కింద మార్చాం. అంటే ఏం మారుస్తున్నట్టు, ఏం మారుస్తుంటే ఏ దీనికి పాయింట్ అవుతుంది అంటే దీన్ని మారుస్తున్నాం. దీన్ని ఎప్పుడైతే మనం ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని మారుద్దాం ట్రై చేసామంటే అది మారదు. అది మారకుండా మారిన వాల్యూతో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసి మనం ఏం చేసాం, దానికి మళ్ళీ ఏని 20కి పాయింట్ అవుట్ చేసాం. ఏనే ఆ 20 ఈ ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుట్ చేసాం కాబట్టి ఏమైందంటే ఏ ఇక్కడ కాకుండా ఏ ఎలా వస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ స్టిల్ ఇక్కడే ఉంది, బి దానికే పాయింట్ అవుట్ చేసింది. ఇమ్యూటబుల్ కాబట్టి చేంజ్ నేను తీసుకోను, కాబట్టి నువ్వు చేంజ్ నేను మారను. నువ్వు చెప్పిన చేంజ్ తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నీకు దాన్ని పంపిస్తా. అది జరుగుతున్న కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి ఇప్పుడు నేను ఈ ఐడి చూద్దాం. ఈ అడ్రస్ చూడండి, ఈ అడ్రస్ ఈ రెండు ప్రింట్. మీరు చెప్పినట్టు ఒకవేళ మ్యూటబుల్ అయినప్పుడు ఏ కూడా దీనికే పాయింట్ అవుట్ ఉంది కాబట్టి ఈ వాల్యూ మారిపోవాలి. నేను ఇప్పుడు ఏ ఇస్ బి అంటే నాకు రెండు సేమ్ ఆన్సర్ రావాలి. ఒకవేళ మ్యూటబుల్ అయితే ఇది చేంజ్ తీసుకోవాలి ఈ ఆబ్జెక్ట్. సో నేను ఏం చేశాను, ఇనిషియల్ గా ఏ బి రెండు దీనికే పాయింట్ అవుట్ ఉన్నాయి. ఇప్పుడు ఏ వాల్యూ 20కి మార్చాను. ఏ వాల్యూ 20కి మార్చినప్పుడు ఇది 20 కింద మారిపోవాలి. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా మ్యూటబుల్ అయితే. సో ఇప్పుడు నేను అరే నీ అడ్రస్ చెప్పు, బి నీ అడ్రస్ చెప్పంటే రెండు ఒకే అడ్రస్ చెప్పాలి. బట్ అసలు ఇప్పుడు ఒకే అడ్రస్ చెప్తున్నా లేదా చూద్దాం. ప్రింట్ ఏ ఈజ్ బి and print address of A. Print ID of B. Okay, false. Okay. మీ ఇద్దరు ఒకే ఇంట్లో లేము అంటుంది. ఎందుకు? ఇమ్యూటబిలిటీ వల్ల. దీని అడ్రస్ మారింది చూసారా, 58245504. సుష్మా పాయింట్ క్లియరా? సో ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు థాట్ ప్రాసెస్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మెమరీ వేస్ట్ చేయొద్దు, మనం యూటిలైజ్ చేసుకుందాం అన్నాడు. యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఏం చేశాడు, ఏ = 10 అన్నప్పుడు ఇలా జరిగింది. దీన్ని ఏ దీనికే పాయింట్ అవుట్ అయింది.
సరే సెకండ్ లైన్ ఎప్పుడైతే వచ్చిందో అది మెమరీ యూటిలైజ్ చేసుకుందాం, మన మెమరీ వేస్ట్ చేయొద్దన్నారు. అప్పుడు ఏం చేశాడు బిని కూడా అలాగే బి యొక్క వాల్యూ దీనికే పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి బిని కూడా దీనికే పాయింట్అవుట్ చేశాడు. సరే ఓకే ఫస్ట్ ఎక్కువ మెమరీ యూటిలైజ్ అన్నాడు, ఓకే యూటిలైజ్ అన్నాడు, ఓకే ఇది రీచ్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు సెకండ్ వాడికి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ అనేది వాల్యూ మారిస్తే బి వాల్యూ కూడా మారిపోద్దిగా బాసు అన్నాడు. అదే అవును కదా ఇది మోసం చేసినట్టు మరి బిని ఇలా చేయకూడదు కదా అని చెప్పాడు. సరే ఏం చేద్దాం ఆలోచించినప్పుడు వాళ్ళు అన్నారు, సరే ఎప్పుడైనా ఎవడైనా సరే దీన్ని చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వకుండా ఈ చేంజ్ అయిన వాల్యూతో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అన్నాడు. సో బేసిక్ ఏంటంటే ఈ ఇంటిని ఎవరు మార్చట్ల. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మెమరీ యూటిలైజ్ చేసిన తర్వాత ఒక వాల్యూ మారిస్తే ఇంకో వాల్యూ మారుతుంది, అదొక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఈ డేటా టైప్ ఏం చేశారు వాళ్ళు ఇమ్యూటబుల్ చేశారు. అంటే నువ్వు నన్ను మార్చలేవు అని చేశారు. అవును నువ్వు నన్ను మార్చలేనప్పుడు మరి నాకు అవసరం ఉంది మారడానికి. అప్పుడు ఏం చేస్తానంటే సరే నీకు అవసరం ఉందంటే ఏమీ లేదు, నీకు అవసరమైన ఎలా అయితే మారాలనుకుంటున్నావో అలా మారి ఇంకో ఇంటికి వెళ్ళిపో. నేనైతే మారను, ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే వాడు ఉన్నాడు, వాడికి అన్యాయం జరిగింది, వాడికి అన్యాయం జరగకూడదు అని చేసి ఏ ఈక్వల్ 20 అంటే ఏ అనేది దీనికి పాయింటెడ్ అయ్యింది. సో ఫస్ట్ మెమరీ యూటిలైజేషన్ వల్ల రెండు సేమ్ దానికి పాయింటెడ్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది మనకి, ఒక వాల్యూ మారిస్తే ఇంకో వాల్యూ మారిపోద్దని చెప్పేసి అసలు ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఇమ్యూటబుల్ పెట్టాడు, ఇమ్యూటబిలిటీ చేశాడు. ఇమ్యూటబిలిటీ చేసిన తర్వాత నేను మారాలి, నన్ను మారద్దు అని చెప్పినప్పుడు నేను మారాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు థర్డ్ స్టెప్ లో, సరే మారు కానీ నా దగ్గర మారవాలి, నువ్వు మారి వేరే ఇంటికి వెళ్ళిపో, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. సో బేసిక్గా ఇది థాట్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఓకే ఇప్పుడు మనం ఏని 20 కింద మార్చాలనుకున్నాం కదా, ఇప్పుడు బిని 20 కింద మార్చాలన్నా సేమ్ అదే అవుతుంది, బిని 20 పాయింట్అవుట్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడు నైస్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం సరే. ఇప్పుడు ఏం చేశానంటే బి ఈజ్ ఈక్వల్ 20 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ 20 అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నేను బి యొక్క వాల్యూ కూడా మారుస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి, ఆల్రెడీ బి మన దగ్గర ఉంది కాబట్టి నేను బిని కూడా మారుస్తున్నాను. బి ఆల్రెడీ 20, బి ఈక్వల్ 20, బి ఈక్వల్ టు 20 అని ఇంకో లైన్ రాశాను. ఇప్పుడు ఏమైందంటే బి వాల్యూ కూడా మారుదాం, ఒకసారి మారిన తర్వాత ఆల్రెడీ అది ఇల్లు ఉందా 22 ఉంది, దానికి మెమరీ యూటిలైజేషన్ వల్ల బి ఈక్వల్ టు కూడా 20 పాయింట్అవుట్. అప్పుడు ఇద్దరికి ఇప్పుడు ఈ రెండింటికి అడ్రస్ అనేది సేమ్ అవ్వాలి. ఇప్పుడు మనం అది వాలిడేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఏని బిని రెండు వాల్యూస్ మళ్ళీ 20 మార్చేసాను. ఒకసారి రెండు ప్రింట్ చేద్దాం, 20 రావాలి. దాని తర్వాత ఏ ఈజ్ బి అంటే ట్రూ రావాలి, అంతే కదా. ట్రూ సేమ్ అడ్రస్ ఈ పాయింట్ క్లియర్ కదా. ఇప్పుడు ఏని మారకుండా ఓన్లీ బి ఒక్కటే మారింది అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఫస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 10, అప్పుడు మనం నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 చేసాం కదా, అదే ప్లేస్ లో బి ఈజ్ ఈక్వల్ టు 20 చేస్తే సేమ్ అప్పుడు సేమ్ అంతే అవుతుంది. ఇప్పుడు కొత్త ఇల్లు క్రియేట్ అయ్యి బి దానికి వెళ్ళిపోతుంది. బట్ ఏ ఎక్స్చేంజ్ విత్ బి అంతే కదా. ఓకే ఇప్పుడు ఈ కింద లైన్ నేను ఏ ఈక్వల్ 10 అని రాస్తాను. కాదు ఫస్ట్ లోనే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10 చేసాము. తర్వాత థర్డ్ లైన్ లో మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 20 రాసాం కదా. ఓకే కింద 4-5 లైన్స్ ఇవ్వనుకోండి. ఓకే ఇప్పుడు ఈ థర్డ్ లైన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఇఫ్ వి రీప్లేస్ ఇట్ విత్ బి, బి ఈజ్ ఈక్వల్ టు 20. మళ్ళీ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు టాప్ నుంచి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఎంత జరుగుతుంది, 10 దీనికి పాయింటెడ్ అవుతుంది, దాని తర్వాత బి కూడా దానికే పాయింటెడ్ అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ ఈ బి కూడా మారుతాను, సరే మారు ఇంటికి వెళ్ళిపో. సో బి తో బి అనేది దీనికి వెళ్ళిపో. సో బేసిక్ గా ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తర్వాత లైన్ ఏం చేశాను, ఇక్కడ బి ఈక్వల్ 20 అన్నాను, ఆ తర్వాత లైన్ లో ఏ కూడా 20 అన్నాను. అప్పుడు ఏమవుతుంది, ఏ కూడా 20 పాయింట్ అవుట్ అవుతుంది.
20కి పాయింట్ అవుతుంది. మరి ఇప్పుడు 10 ఏమైపోయింది, ఇల్లు ఏమైపోయింది? అరే ఇంట్లో ఎవడు లేదు, ఇంటికి ఎవడు ఇంట్లో ఉన్నాడు కానీ ఎవడు దీన్ని పాయింట్అవుట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి, ఇల్లు ఏమైపోవాలి ఇంకా? సో ఇల్లు ఏమైపోద్ది అంటే దీన్ని ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇలా ఏమీ పాయింట్అవుట్ చేయకుండా వదిలేసిన హౌసెస్. అంటే ఇది ఏంటంటే ఇది దారం లేని గాలిపటాలు. ఈ దారం లేని గాలిపటాలన్నిటిని పైథాన్ క్లీన్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి దారం లేని గాలిపటాలన్నిటిని పైథాన్ క్లీన్ చేసుకుంటుంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. యా, ఇది ఆటోమేటిక్ గా పైథాన్ దీన్ని క్లీన్ చేసుకుంటుంది. దీనికి ఏ దారం లేదు. ఈ దారం లేనప్పుడు నువ్వు ఎందుకు ఇంకా సరే నేను వెళ్ళిపో బయటికి. సో దీన్ని క్లీన్ చేసుకుంటుంది పైథాన్. అలా మెమరీ యూటిలైజ్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా. సో ఈ పాయింట్ క్లియర్ కదా? ఇప్పుడు మీకు ఈజ్ ఆపరేటర్ అంటే ఏంటి మీకు అర్థం ఉంటుంది. ఈజ్ అంటే అడ్రస్, డబుల్ ఈక్వల్ అంటే వాల్యూ. సో ఇప్పుడు కావాలంటే ఐడి కదా టైప్ చేయాలి. అడ్రస్ ఐడి నువ్వు ఏ టైప్ అన్నానికి టైప్ అది ఐడి. జస్ట్ దాని వాల్యూ కావాలంటే జస్ట్ వాల్యూ జస్ట్ ప్రింట్ ఐడి, ప్రింట్ టైప్. దాని యొక్క వాల్యూ కావాలంటే ప్రింట్, ఒకవేళ ఎక్స్ అనుకుంటే. సో దిస్ వాట్ ఇంటర్నల్ ఐడి కాన్సెప్ట్. ఇది బాగుందా? ఇది కాన్సెప్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సీక్వెన్షియల్ గా a = 20 b = 20 పెట్టాం కదా. ఒక్క నిమిషం. యా, సో ఫస్ట్ ఇప్పుడు మనం మీరు చూపించిన 5 లైన్స్ లోనే లాస్ట్ 5 అన్ని లైన్స్ ఉన్నాయి. a = 30 రాసాము. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నారంటే a = 10, b = 10, a = 20 మారింది, తర్వాత b కూడా 20కి మారింది. ఇప్పుడు a కూడా 30 మారింది, a 30కి మారింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అవుతుంది. 30 కూడా క్రియేట్ అవుతుంది. ఇంకా a అనేది దీన్ని పాయింట్అవుట్ చేయకుండా పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మెమరీలో క్రియేట్ అయిన a = 10, 20 అనేవి ఎరేజ్ అయిపోతాయి. 20కి ఇంకా b పాయింటెడ్ అవుతుంది. 20 అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ లైన్ లో b = 30 అని రాస్తే అప్పుడు 20 కూడా పోతుంది కదా. అప్పుడు 20 కూడా పోతుంది. అప్పుడు b కూడా దీనికి వెళ్ళిపోద్ది. ఇది మళ్ళీ ఖాళీగా ఉన్న ఆబ్జెక్ట్. బేసిక్ ఖాళీగా ఉన్న ఆబ్జెక్ట్ అంటే ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అలాగా లైక్ క్లియర్ అయిపోతున్నది. ఇప్పుడు 10 క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ 20 క్లియర్ అయింది కదా. సో ఎనీ లిమిట్ ఉంటుందా? ఇది ఇంతే క్లియర్ అవుతుంది, ఇన్ టైమ్స్ నువ్వు చేంజ్ చేయగలవు అని ఉంటుందా, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుందా? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మనకు ఆ లిమిట్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా పాయింట్అవుట్ అయిపోతే క్లియర్ అయిపోద్ది. బేసిక్ గా మనం క్లియర్ అయిపోతుందని చెప్పకూడదు, మనం దీని గురించి కేర్ చేయమని చెప్తాం బేసిక్ గా. సారీ, ఉదాహరణ కలపట్లేదు, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో యా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వేడిగా అప్లై అవుతుంది దాంట్లో అన్నిటికీ అప్లై అవుతుందా? లేదు. ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ని తీసుకుంది ఎవరెవరంటే, ఇంటి తీసుకున్నాడు, ఇంటికి ఉంది ఫ్లోట్. మనం చూసిన బేసిక్ డేటా టైప్స్, ఇన్ని రోజుల్లో మనం చూసిన బేసిక్ డేటా టైప్స్ అన్నిటికీ ఇమ్యూటబుల్. ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది, బూలియన్, ఇంకోటి స్ట్రింగ్. ఇవన్నీ తీసుకుంటాయి. ఇవి కాకుండా మనం కొన్ని కలెక్షన్స్ చెప్పాం. లిస్ట్ అని, సెట్ అని, టపుల్ అని, ఫ్రోజన్ డిక్షనరీ. యా, అవి ప్రశ్న పక్కన జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ అంతే. సో లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఏవి తీసుకుంటుంది అంటే ఈ కాన్సెప్ట్ ని ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ తీసుకుందంటే వీళ్ళందరూ తీసుకున్నారు. వీటిలో నుంచి ఈ టపుల్ ఒకటి తీసుకున్నాడు. సో బేసిక్ గా ఇవన్నీ మ్యూటబుల్. అంటే ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తే, అంటే a = ఒక లిస్ట్ క్రియేట్ చేస్తే, నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తే నాకేమవుతుంది,
ఈ లైన్ వల్ల ఇంటర్నల్ గా 15900 కి క్రియేట్ అయ్యి ఇది ఒక లిస్ట్ టైప్ ఏది పాయింట్ అవుతుంది, దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఏబిసి 1 2 3 అని పెడతాను, ఇది అడ్రస్. ఇప్పుడు కనుక నేను వాల్యూ మారిస్తే ఇమ్యూటబుల్ కాబట్టి మారిపోయి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా, లెట్స్ సే నేను ఈ వాల్యూ మారుద్దాం అనుకుంటున్నా, ఈ వాల్యూ 50 చేద్దాం అనుకుంటున్నా, సో 50 కింద మారిపోతుంది, ఇక్కడే ఉంటుంది. సో మారిపోయిన తర్వాత మీరు కనుక అడ్రస్ చెక్ చేస్తే సేమ్ ఉంటుంది. సో వీటి సేమ్ ఉంటుంది బేసిక్గా. ఈ చూపిస్తాను, వీటి గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వీటి గురించి సపరేట్ సెక్షన్ ఉంటుంది, అంటే లిస్ట్ గురించి ఒక కంప్లీట్. సో బేసిక్గా ఈ బేసిక్ డేటా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వాడి గురించి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది తీసుకొస్తా, లిస్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎందుకు ఇది ఇమ్యూటబుల్, మళ్ళీ టపుల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొస్తా, సెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొస్తా. సో ఈ కాన్సెప్ట్ మనం మాట్లాడుతూనే ఉంటాం. ఏం లేదు, మళ్ళీ చెప్తే మళ్ళీ ఇంటి డౌట్స్ అరేజ్ అవుతాయి కదా, లేదు కన్ఫ్యూజన్, అందుకని లేదు. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు నేను ఇలా చేశాను. ఒకసారి దీని తర్వాత ఏం చేయాలంటే ఏ ఆఫ్ అంటాం, ఇది లైట్ తీసుకోండి, ఏ ఆఫ్ 3 అంటున్నాను. 3 అంటే ఏం లేదు, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఏ ఆఫ్ 3ని 19 కాదు 45 చేయ అని చెప్తున్నాం. ఒకసారి ముందు ప్రింట్ ఐడి ఆఫ్ ఏ అంటున్నాను, ఐడి ఆఫ్ ఏ. దాని తర్వాత ఇది థర్డ్ వాల్యూ, ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి, తెలిసేదట 0 1 2 3. సో ఈ వాల్యూ మారుస్తాను 45 కి. ఆ తర్వాత కూడా మార్చిన తర్వాత కూడా దాని ఐడి ఆఫ్ ఏ సేమ్ ఐడి ఉంది, బికాస్ దే ఆర్ మ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం, మీ డౌట్ కూడా క్లియర్ అయితే అసలు మారిందా లేదా. ఇది మార్కెట్ నేను మోసం అనుకోవచ్చు. నాకు ఇక్కడ నాకు 379,919 రావాలి, ఇక్కడ 379,45 రావాలి. ఓకే, అడ్రస్ ఏముంది లోపల మటుకు మారిపోయింది. Yeah, so these mutability and immutability concept నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇది క్లారిఫికేషన్. సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. లిస్ట్ ఇప్పుడు మీరు రాశారు కదా, ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో అడ్రస్ ఏముంది మార్చము, బికాస్ దే ఆర్ మ్యూటబుల్. సో నో మ్యాటర్ వాట్ మనం ఎన్నిసార్లు మార్చినా దే బిలాంగ్ టు ద సేమ్ అడ్రస్. అంతే, ఎన్నిసార్లు మార్చినా అదే ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లు మార్చినా అదే ఉంటుంది. ఓకే, అది ఇమ్యూటబుల్ అయితే మనం మార్చే కొద్దీ అవి మీరు ఎప్పుడు మార్చినా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి దానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాయింట్. సో మనకి మ్యూటబిలిటీ కాన్సెప్ట్, ఐడెంటిటీ ఆపరేటర్స్. ఆబ్వియస్లీ ఈజ్ అంటే తెలుసు, ఈజ్ నాట్ అంటే కాదని చెప్పుకోవడం. సో దీస్ ఆర్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మ్యూటబిలిటీ కాన్సెప్ట్. ఇప్పుడు నన్ గురించి చూద్దాం కాసేపు. నన్ అంటే ఏమీ లేదు, మన దాంట్లో నల్ వాటిని మనం స్పెసిఫై చేయడానికి పైథాన్ లో వి హావ్ నన్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. అంటే నన్, ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు నన్ అని ఇస్తే ఇది కూడా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా నన్ టైప్ అని క్రియేట్ అయ్యి నన్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఓకే, in capital. So print type of A. Okay.
there are none type. దానికి కూడా ఒక అడ్రస్ అంటూ ఉంది. ఇప్పుడు ఇది కూడా ఇమ్యూటబుల్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈక్వల్ టు నన్ అంటారు. సో మెమరీ రిలేషన్ వల్ల ఏమవ్వాలి, దానికి సేమ్ పాయింట్ అవుట్ ఈ రెండు ఐడియల్ సేమ్ రావాలి. ఓకే, సేమ్ అండి. బేసిక్ గా నన్ గురించి ఇది ఒక డేటా టైప్ అని చెప్పగలను, కానీ ఇప్పుడు నేను మనం ఫర్దర్ గా వెళ్ళినప్పుడు నన్ను మనం చాలా చోట్ల ఇప్పుడు నన్ను ఇమ్యూటబుల్ కింద వస్తుందా ఇమ్యూటబుల్? ఇది ఇమ్యూటబుల్. యా నన్ ఈస్ ఇమ్యూటబుల్. మనం దీన్ని ఏం చేయలేము. I did not get it. Is it mutable or not? No, it's immutable. Immutable. Yeah, none is immutable. Yeah. నన్ను చేంజ్ చేయడానికి ఏం లేదండి ఇందులో. నన్ను ఒకటే, దానికి దేనికి మారుస్తాం మనం దాన్ని? ఓకే, ఇంకేం వాల్యూ ఇచ్చినా అది వేరే టైప్కి వెళ్ళిపోతుంది. అది వేరే టైప్కి వెళ్ళిపోతుంది. ఓకే, నన్ను ఇస్ నన్ను అంతే, దానికి మనం ఏం చేయలేము. ఇట్స్ వన్ అంతే, ఒక టైప్ దాన్ని మార్చడానికి కూడా ఏం లేదు. సో ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ నైదర్ ఇమ్యూటబుల్ నార్ మ్యూటబుల్ అన్నట్టు. ఇట్స్ ఆబ్వియస్లీ నైదర్ ఇమ్యూటబుల్ నార్ ఇమ్యూటబుల్, ఏమీ చేయలేము కాబట్టి ఇట్స్ ఇమ్యూటబుల్. ఎందుకంటే మ్యూటబుల్ చేస్తే వేరే టైప్కి వెళ్ళిపోతుంది, ఇమ్యూటబుల్ దీన్ని కాకుండా వేరే రాయలేము. లేదు, ట్రూ. ఈ టైప్ లో. ఓకే, బేసికలీ మనం గూగుల్ చేసిన గూగుల్లో కూడా ఇట్ విల్ సే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. సో దట్స్ ది పాయింట్. Yeah, so none gurinchi I'll discuss more about in further classes. Functions, we have many topics. Appudu we'll know asalu enti, okay none asalu edante eppudu vastundi. ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చినా కూడా నన్ను అని ప్రింట్ అవుతుందా, లేకపోతే లైక్ ఎంటీ స్పేస్ అలా ఏమన్నా వస్తుందా అన్న? నన్ను ప్రింట్ అయ్యేది, నన్ను ప్రింట్ అయ్యేది. ఎంటీ స్పేస్ అనేది రాదు. ఎంటీ స్పేస్ అనేది మళ్ళీ ఇచ్చే స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అన్నట్టు. క్యారెక్టర్. సో నన్ను అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్ సరే, ప్రింట్ ఆఫ్ మనం ఏ డిక్లేర్ చేయదు కాబట్టి మనకి ఏ ఎర్రర్ చూపిస్తుంది. అన్డిఫైన్డ్ నేమ్ ఏ అనేది ఇంకా మనం డిక్లేర్ చేయలేదు. సో నేను ప్రింట్ ఏ చేసాను. ఓకే, ఇప్పుడు నాకు బి కూడా ఉంది 40. ఇప్పుడు నేను రెండు ప్రింట్ చేయాలంటే 2 లైన్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ కామా బి అని పెట్టచ్చు. ఏ కామా బి అని పెడితే నాకు 2 పక్క పక్కన ప్రింట్ అవుతాయి విత్ స్పేస్. వీటి మధ్యన స్పేస్ వస్తుంది, బై డిఫాల్ట్ స్పేస్ వస్తుంది మధ్య. ఇప్పుడు మీరు బై డిఫాల్ట్ కామా స్పేస్ బి పెట్టారు కదా, అదే ఏ నేను అసలు ఏం స్పేస్ ఇవ్వలేదు. జస్ట్ ఏ కామా బి అంతే. ఓకే, మీరు స్పేస్ తీసుకున్నా మనం ఎన్ని స్పేస్లు పెట్టినా ఇట్ డజంట్ మ్యాటర్, బేసిక్గా ఒక స్పేస్ వస్తుంది. సో బై డిఫాల్ట్ వీటి మధ్యన ఒక స్పేస్ ఉంటుంది ఇంటర్నల్. కాదు నేను వాళ్ళన్నింటినీ వేరే విధంగా సపరేట్ చేద్దాం అనుకుంటే కామా ఎస్ఈపి ఈక్వల్ టు అని చెప్పేసి మీరు ఏ విధంగా సపరేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరిని మీరు ఇక్కడ రాయండి. నేను కోలన్ పెడుతున్నా, పెట్టా. సో నాకు ఇప్పుడు ఈ రెండింటి మధ్యన స్పేస్ బదులు కోలన్ వస్తుంది. కోలన్ చుట్టూ స్ట్రింగ్ 20కి 40కి మధ్యనే వస్తుంది. సి అనేది ఇంకా ప్రింట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు సపరేషన్ అని పెట్టి సెమీకోలం పెట్టారు కదా, దాని తర్వాత సి పెడితే సెమీకోలం లేకుండానే 56 రావాలి కదా. దాని తర్వాత సి పెడితే ఎర్రర్ వస్తుంది.
ఎందుకంటే లాస్ట్ లో ఉండాలి, సెపరేషన్ షుడ్ బి అట్ లాస్ట్. అన్ని మనం ఏమైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఓకే అన్ని ప్రింట్ చేసిన తర్వాత లాస్ట్ లో సెపరేషన్ ఉండాలి. ఓకే సో సో మనం ఏమైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని ప్రింట్ చేసేసి లాస్ట్ లో కామా సెపరేషన్. ఎందుకు చెప్తాను, ఇది నేను ఫంక్షన్స్ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లా, అంటే ఒక 10 క్లాస్ తర్వాత అప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఒక క్లాస్ అప్పుడు వస్తుంది. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు అది తీసుకోలేదు అని. ఓకే లుక్స్ లైక్ ఆఫ్టర్ 1 month అన్ని జాయింట్స్ కలుపుకుంటూ వెళ్తాం అనుకుంటా. బేసిక్స్ అన్ని తీసుకెళ్ళి మనం అన్ని అన్నిట్లో వాడుకుంటూ వెళ్తాం. గుడ్, బాగుంటుంది, ప్రోగ్రామింగ్ ఈజ్ గుడ్, బాగుంటుంది. సో ఏబిసి బిట్ అని సపరేట్ చేస్తే అలా వస్తుంది. సపరేటర్, ఈ సపరేటర్ లో మీరు ఏమని పెట్టచ్చు. ఇప్పుడు నంబర్స్ ఇచ్చాను, 20 మోనికా, 40 మోనికా, 56 వస్తుంది. ఇక్కడ చూస్తే సపరేటర్ లోనే వస్తుంది, లాస్ట్ లో రాదు, వాటి మధ్యనే వస్తుంది. సో దిస్ వాట్ సెపరేషన్. సెపరేషన్ క్యారెక్టర్, అంతేగాని ఏ తర్వాత పెట్టవు అని చెప్పే క్యారెక్టర్ కాదు. సెపరేషన్ క్యారెక్టర్, వీటి మధ్యన సెపరేట్. సెపరేషన్ అనేది లాస్ట్ లో రాయాలి, అక్కడ మధ్యలో వస్తుంది అంతేగా. సెపరేషన్ అనేది లాస్ట్ లో రాయాలి, ఇక్కడ రాసేటప్పుడు అవి ఇక్కడ మనం ఏవైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో వాటి మధ్యన వస్తుంది. బై డిఫాల్ట్ సెపరేటర్ ఇస్ స్పేస్. చూసాం కదా, బై డిఫాల్ట్ మనం ఏమైపోతే స్పేస్. ఓకే, ప్రింట్ అవుతుంది. సో డిఫాల్ట్ సెపరేటర్ ఇస్ స్పేస్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త లైన్ లో ప్రింట్ రాస్తాను. కొత్త లైన్ లో ప్రింట్ రాసి b ఈక్వల్ టు 78 అన్న. నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను. మీరు ఎప్పుడైతే కొత్త ప్రింట్ రాశారో ఆటోమేటిక్ గా ఈ డి అనేది ఇక్కడ రాదు, మనకి ఏబిసి పక్కన రాదు, కొత్త లైన్ లో వస్తుంది. కొత్త లైన్ లో వస్తుంది అంటే బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రింట్, నేను ఎప్పుడైతే ఈ ప్రింట్ ఫస్ట్ ప్రింట్ చేసి కానీ ఏం చెప్తుందంటే నా పని చెప్పింది కొత్త లైన్కి వెళ్ళిపోని చెప్తుంది. బేసిక్ ఈ ప్రింట్ ఏం చెప్పింది అంటే నేను నా ప్రింట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొత్త లైన్కి వెళ్ళి అని ఉంటది, మనకు కనబడట్లా. బేసిక్ గా అది మనం బై డిఫాల్ట్ ఎండ్ అంటాం దాన్ని, ఎండ్. బై డిఫాల్ట్ ఎండ్ ఈస్ న్యూ లైన్. ఇప్పుడు ఎండ్ న్యూ లైన్ కాకుండా ఎండ్ ఈక్వల్ టు నేను స్పేస్ ఇస్తున్నా. ఎండ్ అనేది ఒక్క స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ప్రింట్ ఏం చెప్తుంది, లాస్ట్ లో కొత్త లైన్ వెళ్ళక అని చెప్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ ఈ పక్కన వస్తుంది. సో 20, 40, 56 స్పేస్ 78. ఓకే, ఎండ్ లో ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ ఎండ్, స్టిల్ దేర్ ఇస్ సమ్ నంబర్ అని చెప్తుందా మనం ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే? బేసిక్ గా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం చేయమంటాను అడుగుతుంది. ఇంటర్నల్ గా ఏం చెప్పింది అంటే నువ్వు ఈ మూడింటిని ప్రింట్ చేయగానే కొత్త లైన్కి వెళ్ళిపోవాలి ఉంటుంది. ఇంటర్నల్ గా బ్రాకెట్ ఉంటాయి, ఏమి మనం డిఫాల్ట్ వాల్యూ ఈస్ లైక్ నువ్వు అన్ని ప్రింట్ చేసిన తర్వాత కొత్త లైన్కి వెళ్ళిపో అని ఉంటది ఇంటర్నల్ గా డిఫాల్ట్ గా. కాకపోతే నేను ఏం చేస్తున్నాను, అలా కాకుండా మనం తగ్గట్టు మార్చుకోవడానికి ఎండ్ ఈక్వల్ టు అని ఇలా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాను, జస్ట్ నేను డబుల్ కొటేషన్స్ పెట్టా, కానీ ఇక్కడ మధ్య స్పేస్ కానీ ఏమీ లేదు, స్పేస్ కూడా ఏం లేదు. సో ఏ స్పేస్ బి స్పేస్ సి డి వచ్చేస్తుంది స్పేస్ లేకుండా. సో బేసిక్ గా ఇది ఎండ్ అనమాట. ఎండ్ లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఈ ఎండ్ లో ఓకే అని పెట్టాను, రన్ చేయండి. సో లాస్ట్ లో ఎండ్ లో ఓకే వస్తుంది. ఓకే, బేసిక్ గా న్యూ లైన్ అంటే ఏంటంటే అండి, న్యూ లైన్ ని ఎలా ప్రోగ్రామింగ్ లో చూపించాలంటే \n. సో \n ఇదే న్యూ లైన్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే నేను వాడి డిఫాల్ట్ గానే న్యూ లైన్ పెట్టుకున్నాడు, నేను మళ్ళీ వాడు కూడా న్యూ లైన్ పెట్టమని చెప్పాను. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, నార్మల్ ప్రింట్స్ అయితే ప్రింట్ అయినా ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు \n అంటే న్యూ లైన్. New line. బేసిక్ గా \n ఈస్ ఫర్ న్యూ లైన్. \n ఫర్ న్యూ లైన్.
/t is for tab space. వీటి మనం స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ నెక్స్ట్ క్లాస్. Okay. So /n is for new line, /t is for tab space. ఇప్పుడు /t పెడితే నాకు tab space తో వస్తుంది. సో నా tab space వచ్చింది. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ ఎల్పి గేస్తా సపరేటర్ లో న్యూ లైన్ పెడతా. ఇప్పుడు ఏమవుతుంది? సో ఏ 78 40 78 56 రావాలనుకుంటున్నాను. యా బేసిక్గా ఈ మూడు అనేది ఎలా సపరేట్ అవుతాయి అంటే న్యూ లైన్ లోకి వస్తాయి. సో బేసిక్ గా అన్ని న్యూ లైన్ లోకి వస్తాయి. ఏ ఒక లైన్ లోకి వస్తాయి, బి ఒక లైన్ లోకి వస్తాయి, సి ఒక లైన్ లోకి వస్తాయి, డి ఒక లైన్ లోకి వస్తాయి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య సపరేషన్ ఏంటి? ఇంత ముందు స్పేస్ ఉంది బయట డిఫాల్ట్ గా. ఇప్పుడు న్యూ లైన్ అని చెప్తున్నాను. మీ ఇద్దరు న్యూ లైన్కి వెళ్ళిపోండి, మీ ఇద్దరి మధ్య న్యూ లైన్ ఉండాలి అని చెప్తున్నాను. కాబట్టి ఏ వెళ్ళిపోద్ది, ఏ కింద బి వస్తుంది, బి కింద సి వస్తుంది. ఆబ్వియస్ గా దీని యొక్క ఎండ్ మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి బై డిఫాల్ట్ న్యూ లైన్ కాబట్టి న్యూ లైన్కి వెళ్ళిపోయి కింద డి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు బ్యాక్వర్డ్ /t పెట్టారనుకోండి, 20 కి 40 56 కి స్పేస్ వస్తుంది. ట్యాబ్ స్పేస్ వస్తుంది. ట్రూ. ఇదర్ ట్యాబ్ స్పేస్. ఇప్పుడు నేను కింద ఇప్పుడే వస్తుంది చెప్పండి. ప్రింట్ న్యూ లైన్ పెడతా. సెపరేటర్ న్యూ లైన్ దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. సో ఏ 40 56 నెక్స్ట్ హారిజంటల్ గానే 20 40 56 వచ్చేస్తాయి అనుకుంటా. సో ఈ లైన్ వల్ల ఏమవుతుంది? సో ఫస్ట్ ప్రింట్ ఏ బి సి సపరేషన్ లో న్యూ లైన్ పెట్టాను. ఎండ్ లో జస్ట్ ఎండ్ లో స్పేస్ కూడా వెళ్ళాను, నార్మల్ వదిలేదు. దాని తర్వాత ప్రింట్ డి అన్న, దాని తర్వాత ప్రింట్ ఏబిసి అన్న. ఇక్కడ ఏ అంటే 20, బి అంటే 40, సి అంటే 56, డి అంటే 78. ఓకే, ఇప్పుడు ఓకే ఇవన్నీ ఓకే. ఈ లైన్ వల్ల ఏమైందంటే ఈ ఫస్ట్ ఈ లైన్ చూడాలి. ఈ లైన్ లో ఏం రాశాడంటే ఏబిసిని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకే ప్రింట్ చేస్తాను. ఎలా ప్రింట్ చేయమని చెప్పాడు? వీటి మధ్యన స్పేస్ సపరేషన్ న్యూ లైన్ కి వెళ్ళాలి అని చెప్పాడు. సరే ఫస్ట్ ఏ ప్రింట్ చేద్దాం 20, తర్వాత ఏం చేయాలి? న్యూ లైన్ కి వెళ్ళాలి అని చెప్తున్నాడు. సరే కింద 40, మళ్ళీ న్యూ లైన్ కి వెళ్ళమని చెప్తున్నాడు 56. అయిపోయిన తర్వాత ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ ఏం చెప్తున్నాడు? నీకు న్యూ లైన్ కి వెళ్ళమాకు, పక్కనే వితౌట్ స్పేస్ కూడా ఏం లేకుండా నెక్స్ట్ ప్రింట్ చేసుకో అన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఏముంది? డి ఉంది, D78. సో D78 పక్కనే ఇలా ప్రింట్ అవుతుంది. సరే ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి మనకి లాస్ట్ లో ఏమన్నా ఎండ్ ఏం రాలేదు కదా. బై డిఫాల్ట్ ఏముంటది ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి? ఎండ్ న్యూ లైన్ అంతే కదా. బై డిఫాల్ట్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ కైనా ఎండ్ న్యూ లైన్ ఉండాలి. సో దీనికి న్యూ లైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి న్యూ లైన్కి వెళ్ళిపోద్ది, న్యూ లైన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ ఏబిసి, ఇక్కడ ఏబిసి వస్తుంది. సో ఇది రావాలి అవుట్పుట్. ఇప్పుడు మీరు ప్రింట్ ఏబిసి అప్పుడు 20 40 56 ఎందుకు రావు? ఇది నేను స్ట్రింగ్ ఏబిసి, నేను ఇక్కడ ఇది స్ట్రింగ్ ఏబిసి. ఏబిసి ప్రింట్ మీరు కామర్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఏ కి సెపరేట్, బి కి సెపరేట్, సి కి సెపరేట్ పెడితే అప్పుడు నేను చెప్పినట్టు వస్తాయి. ఇప్పుడు మీకు ఏబిసి చెప్పారు కాబట్టి దెన్ 20 40 56 ఇలా వస్తాయి. 20 40 56. ఎప్పుడు ఇది ఏబిసి కాకుండా ఏ కామా బి కామా సి ఉంటే. అవునా? ఎందుకు కింద లేదండి,
యా ట్రూ పక్క పక్కన అక్కడే రావు. వస్తాయి. ఆ, మీరు సైలెంట్ గా ఉన్నారు. అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారేమో అనుకుంటున్నాను నేను. లేదు నేను పక్క రాసుకుంటూ పక్కన వెళ్ళిపోతున్నాను కదా. యా పక్క పక్కన రాదు. ఎందుకంటే ఇది సపరేషన్ క్యారెక్టర్ బై డిఫాల్ట్ స్పేస్ ఉంటుంది కాబట్టి. మీరు అంటిల్ అన్లెస్ న్యూ లైన్ రాస్తేనే తప్ప అది కిందకి రాసినట్టు రాదు. యా సపరేషన్ మ్మ్. ఏబిసి పెడతాం. ఇప్పుడు ఇలా రావాలనుకుంటా. ఓకే మ్మ్. యా ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత మనం స్ట్రింగ్స్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఏజ్ ఈక్వల్ టు 67 అని ఇచ్చాను. నేమ్ ఈక్వల్ టు హర్ష అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేయాలి? మై నేమ్ ఇస్ హర్ష అండ్ మై ఏజ్ ఇస్ లేకపోతే అండ్ ఐఎమ్ 67 years old అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలి. మై నేమ్ ఇస్ హర్ష అని ప్రింట్ అవ్వాలి. మై నేమ్ ఈజ్ చేసాం. ఇప్పుడు హర్ష అని రాయాల్సిన అవసరం లేదు. ఈ నేమ్ అనే వేరియబుల్ ని ఇక్కడ పెట్టాలి. ఎలా పెడతాం? కామా నేమ్. సో ఈ రెండింటి మధ్య స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది. అట్లా జస్ట్ ఇలా వదిలేద్దాం. సో మై నేమ్ ఇస్ హర్ష మళ్ళీ అండ్ ఐఎమ్ old. ఓకే. Okay. My name is Harsha and I'm 61 years old. సో బేసిక్గా ఇలా రాసుకోవచ్చు. బట్ ఇది కొంచెం క్లమ్జీగా ఉంది. కామాలు పెట్టేస్తున్నాం, మళ్ళీ డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేయాలి, మళ్ళీ కామాలు మళ్ళీ డబుల్ కొటేషన్స్ పెట్టుకోవాలి. అంటే ప్రతి ఇంటర్మీడియట్ స్ట్రింగ్ లా ఇదొక స్ట్రింగ్ ని ఇదొక స్ట్రింగ్ లా ట్రీట్ చేసుకుంటున్నాం కదా. ఇది కొంచెం క్లమ్జీ వే. ఇలా రాయం మనం. రాసుకోవచ్చు అలా అయినా బట్ ఐ వోంట్ ప్రిఫర్ దట్. ఇప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ మనం మై నేమ్ ఇస్ ఇక్కడ హర్ష రావాలి కదా. హర్ష స్పేస్ లో హర్ష ఉన్న చోట బ్రాకెట్ పెట్టేస్తా. అండ్ ఓల్డ్. సో ఇక్కడ నాకు 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఈ ఫస్ట్ బ్లాంక్ లో హర్ష రావాలి, ఈ సెకండ్ బ్లాంక్ లో ఏజ్ రావాలి. సో దానికి చెప్పడానికి ఏం చేయాలంటే ఇది రాసిన తర్వాత ఈ స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అని ఉంటుంది. ఈ ఫార్మాట్ లో ఈ ఫస్ట్ స్పేస్ లోకి ఏం పంపిద్దాం అనుకుంటున్నారు? నేమ్ కదా. నేమ్ కామా పెట్టేసి ఈ సెకండ్ స్పేస్ లోకి ఏం పంపిద్దాం అనుకుంటున్నాం? ఏజ్. My name is Harshvardhan and I am years old. Instead of ప్రతిసారి టైప్ చేసే బదులు we can just format it in the brackets. Yeah, we can format it. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా బ్రాకెట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాం ఈరోజు. ఇప్పుడు ఈ ఫార్మాట్ లోపల ఇది ఎలా క్రియేట్ చేస్తుంది అంటే వీటి ఇండెక్సింగ్ కూడా అంతే. ఇది 0, ఇది 1. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు ఇక్కడ నేమ్ వద్దు, నాకు ఏజ్ కావాలి అంటే ఏం చేయొచ్చు? నా ఇక్కడ ఏజ్ రావాలి, ఇక్కడ నేమ్ రావాలి అంటే ఏం చేయాలి? రెండింటి మార్చేయచ్చు. నేను ఎక్స్చేంజ్ చేయకుండా ఇంకొక మనకు ఆప్షన్ ఉంది ఏంటంటే ఇది ఫస్ట్ కదా, ఇది 1, ఇది 0 కదా. సో ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. 1 అని ఇక్కడ 0 అని. సో వాటి యొక్క ఇండెక్స్ ని అక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. మీరు ఏమి స్పెసిఫై చేయకపోతే ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఉందో ఆర్డర్ తీసుకుంటుంది. ఓకే.
ఒకసారి చూద్దాం ఏమైందో. ఇప్పుడు ఏం కావాలంటే 0 1 తీసుకుంటుందా? డిఫాల్ట్ ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఉందో ఆర్డర్ ని ఫాలో అయిపోతుంది. ఎక్స్ప్లిసిట్ గా మీరు మెన్షన్ చేయాలంటే మీరు ఆ యొక్క ఇండెక్స్ ఏంటో మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి, ఏ ఇండెక్స్ ఎక్కడికి రావాలి. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే మై నేమ్ ఈస్ 67888 అండ్ ఐ ఆమ్ హర్షవర్ధన్ ఇయర్స్ ఓల్డ్ అని రావాలి. ఇప్పుడు అలా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఫస్ట్ దానికి 0 1 2 3 4 5 6 అని అసైన్ అవుతుంది ఆర్డర్ లో. 0 1 2 3 4 5 6 అన్నట్టు. ఓకే ఓకే గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ సెషన్ అయిపోయింది. మీకు ఏం డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ ఈ ఫార్మాట్ ఇవ్వకుండా స్ట్రింగ్ లోనే ఇండెక్సింగ్ చేసేయచ్చు కదా, అలా అవ్వదా? ఫార్మాట్ చేయకుండా ఇండెక్సింగ్ కదా అర్థం కదా. ఫార్మాట్ ఈస్ టు ఇండెక్స్. ఓకే 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 ఫార్మాట్ చెప్పు అనక. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా 10 ఇండెక్సింగ్ ఇక్కడ ఎలా ఇచ్చేసాము, ఇంకా డాట్ ఫార్మాట్ అని చెప్పి లోపల ఇంకా నేమ్ ఏజ్ ఏమి ఇవ్వకుండా కూడా చేసేయచ్చు కదా. నేమ్ ఏజ్ ఇవ్వకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఏది రావాలి ఫస్ట్, ఏది రావాలి 0 అని? అంటే ఆల్రెడీ పైన తీసుకున్నాం కదా. సో అది అదే బేసిక్ వాటిని బేస్ చేసుకొని తీసుకోదు. డాట్ ఫార్మాట్ ఇచ్చి ఈ ఫార్మాట్లు ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ పైన ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కాదు. పైన నేను ఒక 100 వేరియబుల్ డిక్లేర్ చేస్తాను కానీ 100 నేను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు నేను 100 ఆ 100లో నుంచి ఏ 37దో ఏ 68దో ఆ రెండింటిని ప్రింట్ చేద్దాం అనుకుంటా. అప్పుడు ఆ రెండే పెడతాయి. So basically it depends upon format point. I am formatting the string with these values. Okay. Fine. So ఇక్కడ సెషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక వర్క్ ఇస్తాను, హోంవర్క్. ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే యూజర్ నుంచి నేమ్ తీసుకోవాలి. యూజర్ నుంచి ఫస్ట్ టేక్ లేకపోతే ఫస్ట్ టేక్ రికార్డింగ్ ఇక్కడ ఆపేస్తున్నాను.